రీజన్ ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిసే కాకుండా టెక్నికల్ అనాలిసిస్ కూడా ఇంపార్టెంట్ మనకి. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ ఒకటి, టెక్నికల్ అనాలిసిస్, ఈ రెండు కాంబినేషన్లో చేసిన వాళ్ళే విన్ అవుతారు. అదే ఓన్లీ మనం 1 day 2 day 5 days 10 days చేసుకోవాలనుకుంటే టెక్నికల్ అనాలిసిస్ ఎనఫ్, ఫండమెంటల్ అవసరం లేదు. ఈ 5 days 10 days ఇంకొక ఉంటారు మేనేజ్మెంట్ మారిన వాళ్ళు అప్డేట్ చేసుకుంటే మన కొంత అమ్మేస్తాం. సో మనం లాంగ్ టర్మ్ చేయాలి అంటే ఫండమెంటల్ అనాలిసిస్ అవసరం, టెక్నికల్ అనాలిసిస్ అవసరం. షార్ట్ టర్మ్ చేయాలి అంటే ఓన్లీ టెక్నికల్ ఎనఫ్. 90% వాళ్ళు ఫండమెంటల్ అనాలిసిస్ ఒకటే చూసుకుంటారు, టెక్నికల్ అనాలిసిస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి లాస్ ఏమి ఉండదు, కానీ ఇప్పుడు ఈరోజు కొన్నాడు సే 1000 రూపీస్కి కొన్నాడు కొన్ని స్టాక్స్, ఒక 10 లక్షలు పెట్టి కొన్నాడు 1000 రూపీస్కి. కొన్న తర్వాత అదొక 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు తగ్గింది. ఇది తగ్గడానికి ఒక 6 నెలలు పట్టింది. మళ్ళీ రికవరీ కావడానికి ఇంకొక సంవత్సరం ఉంది. అంటే 1.5 year టైం వేస్ట్ చేసుకున్నాడు అతను. 1.5 year తర్వాత అతను గ్రో అవుతుంది. 1.5 year తర్వాత కలిసి నా స్టాక్స్ మంచిగా ఉన్నాయి అంటాడు. అని మరి 1.5 year నువ్వు ఏం చేసావు? ₹1 సంపాదించలేదు. మళ్ళీ తగ్గుతా ఉంటే ఎక్కడ పోదని ధైర్యం ఉన్నాడు, అది ఓకే, ఫండమెంటల్ బాగుంది కాబట్టి మళ్ళీ రికవర్ అవుతుంది. ఎందుకు జరుగుతుందంటే టెక్నికల్ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ టైంలో తీసుకోవచ్చా వద్దా అనేది తెలుసుకోవడానికి టెక్నికల్ యూజ్ చేస్తుంది. సో మనకి ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అంటే రెండు అవసరం.